వై రాజా సాబ్ మోస్ట్ అండర్ ఎక్స్పెక్టేషన్ సినిమా ఫ్రమ్ ఏ స్టార్ హీరో, ఏ పాన్ ఇండియా హీరో. ఎందుకు? నా థాట్స్ ఏందో చెప్పేస్తాను, మీ థాట్స్ ఏందో కూడా కామెంట్ అయితే వేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజసాబ్ ఏంటంటే చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ సాహో, రాధేశ్యామ్ అండ్ ఆది పురుష్ వాడి తర్వాత ఒక చిన్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని ఈ సినిమా అయితే ఒప్పేసుకున్నట్టున్నారు నాకు అనిపిస్తుంది. చాలా చిన్నగానే స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ సలార్ అండ్ కల్కి ఇమేజ్ అయితే చాలా మారిపోయింది ప్రభాస్ ది. బాహుబలి తర్వాత ఒక ఇమేజ్ అయితే ఆఫ్టర్ సలార్ అండ్ కల్కి తర్వాత నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. లార్జ్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అయితే ప్రభాస్ గారు చేస్తారు కాబట్టి ఈ సినిమా చిన్న సినిమాగా కన్స్ట్రక్ట్ చేసి స్టార్ట్ చేశారు. బట్ ఇమేజ్ చాలా మారిపోయింది కాబట్టి ఈ సినిమాకి కూడా చాలా బడ్జెట్ అయితే పెట్టేశారు. ఇన్ విఎఫ్ఎక్స్ వైజ్ ఆ వరల్డ్ ని ఇంకొంచెం ఎన్లార్జ్ చేసి భారీగా చేశారు రాజసాబ్ వరల్డ్ ని. బట్ అది స్క్రీన్ మీదకి వచ్చిందా డౌట్. మొన్న వచ్చిన టీజర్ నుంచి ట్రైలర్ కూడా వదిలేశారు, అంతగా అనిపించలేదు. కామెడీ వర్కౌట్ అయితే మామూలుగా హిట్ అవ్వదు సంక్రాంతికి అయితే. ఇది మన వచ్చి సెకండ్ సాంగ్ కూడా వచ్చేసింది. ఆ సాంగ్ విన్నాక ఆ ఒక్క లైన్ ఒకటి చాలా స్టైలిష్ గా తమన్ అయితే కొట్టాడు. ఓజీ తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి తమన్ మీద కూడా అది అంచనాల్ని అందుకోలేదని నాకు అనిపిస్తుంది. మీ థాట్స్ ఏంది కామెంట్ చేయండి. ఇన్ సాంగ్ ఓవరాల్ గా రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతూనే ఉన్నాయి వచ్చే కంటెంట్ బట్టి. టీం అయితే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నారు, ఇంకా ఏది పడితే అది చెప్పేసి. మీకు అనిపించింది ఓవరాల్ ఈ సినారియో కామెంట్ చేసేయండి. రాజాసాబ్ నాకైతే కామెడీ అండ్ ఆ మ్యూజిక్ వర్కౌట్ అయితే సంక్రాంతికి హిట్ కొట్టద్ది, లేకపోతే ఉడుకునేస్తుంది గట్టిగా. మిగతా సినిమాలో ఫుల్ కామెడీ టైమింగ్ తో వస్తున్న సినిమాలు అన్ని చూసేద్దాం ఏం అవ్వబోతుందో ఇన్ సంక్రాంతికి. మీ థాట్స్ ఏందో ఓవరాల్ గా కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. స్టే ట్యూన్డ్ సినీ వైబ్.